మహాగణుడైన యేసుక్రీస్తు శ్రేష్ఠ నామములో మీకందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 30-31 వచనాలు. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిలక నడిచిపోవుదురు. ఇక్కడ వాక్య భాగములో గమనించినట్లయితే బాలురు సొమ్మసిల్లుతారని, యవనస్తులు తప్పక తొట్టిల్లుతారని వాక్యం చెప్పబడుతుంది. ప్రియులరా, బాలురు అంటే అర్థం ఏంటంటే ఎదిగి ఎదగని ఆధ్యాత్మిక స్థితి కలిగిన వారు, ఎదుగుదల విషయంలో కాస్త వస్తున్నటువంటి శోధనలను బట్టి, ఇరుకులను బట్టి, సమస్యలను బట్టి బలహీనులైపోతూ ఉంటారు. సొమ్మసిల్లుతున్నటువంటి అనుభవంలోనికి వస్తూ ఉంటారు. ప్రియులారా, మీకు తెలియజేస్తున్న విషయం ఏంటంటే, నువ్వు ఆధ్యాత్మికంగా ఎదగడానికి నీకు వస్తున్నటువంటి పరిశోధనలో, నీకు వస్తున్నటువంటి ఇబ్బందికర ఇరుకు సమయాలలో నీ మానసిక స్థితిని మెరుగుపరుచుకోవడానికి కొన్నిసార్లు బలహీనమయ్యే పరిస్థితులు వస్తాయి. అయినను భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యెహోవా కొరకు ఎదురు చూచువారట నూతన బలమును పొందుదురని వాక్యం చెబుతూ ఉంది. గనక నీవు ఎదగడానికి కారణమైన ప్రతి పరిస్థితిలో కొంత ఇబ్బంది, కొంత శ్రమ, కొంత అనుకూలత లేని పరిస్థితులు నీకు సంభవించినప్పుడు కలవరపడకు. అదేవిధంగా యవనస్తుల గురించి రాయబడింది, వాళ్ళు తప్పక తొట్టిల్లుతారని. కానీ గమనించండి ప్రియులరా, యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలమును పొందుకుంటారంటుంది వాక్యము. ప్రియ యవన బిడ్డ, నువ్వు తొట్టిల్లే పరిస్థితుల్లో జీవిస్తూ ఉండవచ్చును. చాలాసార్లు చాలా పరిస్థితుల గుండా నడిపించబడుతూ నువ్వెన్నోసార్లు నేను నిలబడలేకపోతున్నానే, నేను ప్రార్థన చేయలేకపోతున్నానే, నేను ప్రభుతో సహవాసం చేయలేకపోతున్నానే, నేను వాక్యమును చదివి ధ్యానించలేకపోతున్నానే, నా ఆధ్యాత్మిక బలహీనతను బట్టి అయ్యో నేను దేవునికి పనికిరానేమో అని నువ్వు చాలాసార్లు నీకు నీవుగా కృంగిపోతూ ఉన్నావేమో. అయితే గమనించు, ఇక్కడ రాయబడినటువంటి మాట 29వ వచనంలో సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే అంటుంది, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయవాడు ఆయనే అంటుంది వాక్యము. గనక సొమ్మసిల్లే బాలుర వంటి ఆధ్యాత్మిక స్థితి కలిగిన వారిని దేవుడే లేవనెత్తుతాడు. బలహీనమైన మానసాక్షి కలిగిన యవనస్తులకు కూడా బలాన్నిచ్చేవాడు ఆయనే, బలాభివృద్ధిని కలగజేయవాడు ఆయనే. గనక దేవుని కొరకు ఎదురు చూడు, ఆయనే నిన్ను బలపరుస్తాడు, నిన్ను దీవిస్తాడు. అనేకుల మధ్యలో ఘనమైనటువంటి సేవను, ఘనమైన పాత్రగా నేను వాడుకొని తన సేవ కొరకై నేను సిద్ధపరిచి మహిమ కొరకు నిలబెడతాడు. గనక ఏ విషయంలో కలవరపడకు, ఏ విషయంలో కృంగిపోకు. దేవుడే నీకు తోడుగా ఉండి నడిపించి బలపరిచి తన మహిమ కొరకు వాడుకొనుగాక.